మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. 2026 సంవత్సరం వృశ్చిక రాశి వాళ్ళకు ఎలా ఉందో మాస ఫలితాలు మనం చెప్పుకునే ముందు ఈ వృశ్చిక రాశి యొక్క ప్రత్యేకత ఏదైనా మనం చెప్పుకుందాం. ప్రతి మాసం లాగానే వృశ్చిక రాశి వాళ్ళు చాలా పరిశీలనాత్మకంగా ఉంటారు, లోతైనటువంటి ఆలోచన కలిగిన వాళ్ళు. అంటే వృశ్చికం అంటేనే పాతాళం, అంటే ఒక పరిశోధన అని అర్థం. ఎవరు ఏ పరిశోధన చేయాలన్నా ఈ వృశ్చిక రాశి బలం ఉండాల్సిందే. అది ఏ శాస్త్రవేత్త అయినా సరే, ఏ పరిశోధన అయినా సరే, భూగర్భ పరిశోధకులు కావచ్చు, లేదు ఆకాశంలో పరిశోధన చేయొచ్చు, లేదు ఇంకేదైనా సరే పరిశోధన అనేది చేయాలంటే వృశ్చిక రాశి బలం లేనిదే ఎవరు ఏ పరిశోధన చేయలేరు. లోతైనటువంటి రాశి ఇది, మర్మ గర్భమైనటువంటి రాశి, రహస్యమైనటువంటి రాశి. పరిశోధన అంటే రహస్యాలే కదా, కాబట్టి వృశ్చిక రాశిలో ప్రపంచ రహస్యం దాగి ఉంటుంది. మనిషి అంటే మన మానవుని శరీరంలో స్త్రీలకైనా పురుషులకైనా మర్మావయవాలను, రహస్య అవయవాలను తెలియజేసేటువంటి రాశి ఇది. ఆకస్మిక రాశి. అందుకే ఈ రాశి హాస్పిటల్ని, ఐసీయూ, అంబులెన్స్, ఆపరేషన్ థియేటర్, మన ఇంట్లో బాత్రూమ్ ఇలాంటి వాటిని సూచిస్తుంది. ఆకస్మికమైనటువంటి ప్రదేశాలన్నీ కూడా వృశ్చిక రాశిలోకి వస్తాయి. ఈ వృశ్చిక రాశి వాళ్ళు కూడా చాలా లోతుగా ఆలోచిస్తారు, చాలా సున్నితంగా ఉంటారు. ఏదన్నా బాధాకరమైన విషయాలను వీళ్ళు విన్నా చూసినా ఆ బాధ వీళ్ళదే అని వీళ్ళు దాంట్లోకి పరకాయ ప్రవేశం చేసేస్తారు. అందుకే బాధాకరమైన సినిమాలు కానీ సీరియల్ కానీ వృశ్చిక రాశి వాళ్ళు చూడకూడదు. వేరే వాళ్ళ బాధలు వీళ్ళు వినకూడదు. వీళ్ళు ఆ బాధ వీళ్ళదే అని ఫీల్ అయిపోతారు. ఇటువంటి వాటికి వీళ్ళు బలైపోతారు. ఇది వృశ్చిక రాశికి ఉన్నటువంటి గొప్ప లక్షణము, మరి బలహీనత కూడా చెప్పవచ్చు. ఇంకా ఇలా చెప్తూ వెళ్తే ఒక వృశ్చిక రాశి గురించి, ప్రతి రాశి గురించి కూడా ఒక రోజంతా చెప్తే కూడా జ్యోతిష్ శాస్త్రంలో అంత సబ్జెక్ట్ ఉంటుంది. ఇది జ్యోతిష్ శాస్త్రం కూడా ఒక గొప్ప పరిశోధనాత్మకమైనటువంటి శాస్త్రం. కాబట్టి మీరు నేను జ్యోతిషం చెప్పాలంటే కూడా నాకు వృశ్చిక రాశి బలం ఉంటేనే నేను జ్యోతిషుడయ్యాను. మాకు ఈ విషయాలను తెలుస్తాయి కాబట్టి ఈ మాసం 2026 సంవత్సరం వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉంది అంటే, రాశ్యాధిపతి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అదేవిధంగా ద్వితీయాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నాడు, పంచమంలో శని ఉన్నాడు, రాహువు 4వ ఇంట, కేతువు 10వ ఇంట, అదేవిధంగా బుధ శుక్రులు రవి కూడా 4వ ఇంట్లో ఉన్నారు. అంటే 4వ ఇంట్లో 5 గ్రహాలు ఉన్నాయి. రవి, రాహు, బుధుడు, శుక్రుడు, కుజుడు, అదేవిధంగా కేతువు చూస్తాడు, గురువు కూడా చూస్తాడు 9వ దృష్టితో. అంటే వృశ్చిక రాశి వాళ్లకు ఇది కాలపురుషుడికి 8వ స్థానము, అష్టమ స్థానము, అంటే మేషం నుంచి 8వ స్థానము. అదే ఈ రాశికి అర్ధాష్టమంలో మొత్తం 7 గ్రహాలు చూస్తున్నాయి అన్నమాట. రాహువు, కేతువు, రవి, శుక్రుడు, బుధుడు, అదేవిధంగా గురువు. కాబట్టి ఇన్ని గ్రహాల కలయిక అక్కడ జరుగుతూ ఉంది. కాబట్టి 4వ స్థానంలో ఉండడం వల్ల శుభ అశుభ మిశ్రమంగా ఉంటుంది. అంటే ఇక్కడ ఈ రాశికి బుధుడు, శుక్రుడు మంచి గ్రహాలు కారు, గురువు, కుజుడు, రవి మంచి గ్రహాలు. 10వ ఇంటి వాడు రవి 4వ ఇంట్లో ఉన్నాడు. అంటే ఈ రాశికి కేంద్రాధిపతి మరో కేంద్రంలో ఉన్నాడు, మంచిదే. అదేవిధంగా ఈ రాశికి రాహు మంచివాడు కాదు. అదేవిధంగా రాశ్యాధిపతి కుజుడు మంచివాడే. కాబట్టి శుభగ్రహాలు అశుభగ్రహాలు కలిసి 4వ స్థానంలో ఉన్నాయి. అంటే మీ ఇంటిలో మీరు మరమ్మతులు చేయొచ్చు, గృహస్థానము మరమ్మతులు చేయొచ్చు, లేదా కొత్త ఫ్లాట్ కొనొచ్చు, లేదా ఫ్లాట్కి అడ్వాన్స్ ఇవ్వచ్చు, వాహనం కొనొచ్చు, లేదా వాహనాన్ని మరమ్మతులు రిపేర్ చేయొచ్చు, చేసేదానికి అవకాశం ఉంటుంది. అంటే 4వ స్థానం అంటే ఏం లేదు, గృహము, స్వగ్రామము, మీరు వేసే బట్టలు, మీ ఇల్లు, ఆస్తులు, విద్య, బంధువులు ఇవన్నీ వస్తాయి. వీటన్నిటిలో మీకు మార్పులు చేర్పులు, దీనికి కావాల్సిన ఖర్చులు, అభివృద్ధి, లేదు అవసరానికి ఇటువంటి వాటిని అమ్మడము, లేదా మీ ఊరులో మీకు కొన్ని సమస్యలు వచ్చి వాటిని అధిగమించేటువంటి శక్తి రావడము. అంటే తల్లికి 4వ స్థానం తల్లి కూడా వస్తుంది, మీ విద్య కూడా వస్తుంది. కాబట్టి తల్లికి అనారోగ్యం చేయడము. ఇక్కడ రాహువు రవి కలుస్తున్నారు కాబట్టి అక్కడ కుజుడు ఉన్నప్పుడు నివర్తి, దానికి మార్గం కొడుతారు. కుజుడు అంటే మీకు రాశ్యాధిపతి కూడా దారి చూపిస్తాడు. ఇలా ఉంటుంది. పంచమంలో శని ఉన్నాడు. శనేశ్వరుని ఏ శుభగ్రహం చూడడం లేదు. పంచమ శని ఉన్నవాడి పంచన కూడా ఉండకూడదని ఒక సామెత ఉంది పూర్వకాలం నుంచి. కాబట్టి ఈ పంచమ శని ఏం చేస్తాడంటే ఇబ్బంది పెట్టడానికే చూస్తాడు. అంటే పంచమము అంటే మీ యొక్క అదృష్టము, పూర్వజన్మ సుకృతము, కులదేవత ఇవన్నీ. ఈ పంచమ శని ఏం చేస్తాడు, బద్ధకాన్ని ఇచ్చేస్తాడు. ఆ తర్వాత చూద్దాము అనేటువంటి పరిస్థితిని ఇచ్చేస్తాడు. కాబట్టి ఇక్కడ శుభ అశుభ మిశ్రమంగా ఈ రాశి వాళ్ళకు ఈ మాసం ఉంది. అయినా వరీ కావాల్సిన అవసరం లేదు. అదే 4వ స్థానాన్ని గురువు చూస్తున్నాడు, ద్వితీయ పంచమాధిపతి చూస్తున్నాడు. ఇది చాలా మంచిది. మీకు మాసాంతంకంతా కూడా మంచి ఫలితాలు ఖచ్చితంగా చూస్తారు. విద్యార్థులు ఇక ఈ పరీక్షల మాసాలు వస్తున్నాయి కాబట్టి మార్చి, ఏప్రిల్ మాసాలంతా కూడా పరీక్షల మాసం కాబట్టి విద్యార్థులు పోటీపడి చదువుతారు. అందున ఈ రాశి వాళ్ళు పరిశోధనాత్మకంగా ఎక్కువగా ఆలోచిస్తారని చెప్పాను. కాబట్టి ఈ విద్యలో వీళ్ళు చాలా చాలా సునిశ్చితమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఎగ్జామ్స్ రాసి మంచి ఉత్తీర్ణులు అవుతారు. గృహస్థానాన్ని ద్వితీయాధిపతి చూస్తాడు కాబట్టి వివాహ విషయాలకు చాలా అనుకూలము. ఎందుకంటే కుటుంబ స్థానము, కుటుంబం అంటేనే భార్య పిల్లలు. కాబట్టి ఎవరైనా ఒక కుటుంబస్తులు, గృహస్థులు కావాలంటే మీకు ఈ మాసము మీకు వివాహ విషయాలు సక్సెస్ అవుతాయి.
దాన్ని ఖచ్చితంగా చెప్పొచ్చు. అదేవిధంగా వ్యవసాయదారులకు కాస్త మందకొడిగా ఉంటుంది. ఎందుకంటే ఈ వ్యవసాయం శ్రమ కోర్చే వాళ్ళు కాబట్టి, శనేశ్వరుడు 5లో ఉన్నాడు కాబట్టి అదృష్టాన్ని తలకిందులు చేసేటువంటి పరిస్థితి చేస్తాడు కాబట్టి మీకు గురువు 4వ ఇంటిని చూడడం వల్ల పూర్తిగా నష్టపోకుండా మీరు గడ్డన పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇక యువకులకైతే బాగుంది. ఎందుకంటే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకు, ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే వాళ్ళకు 6వ ఇంటి వాడు 4వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి మంచిదే, మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు. మీరు వృశ్చిక రాశి వాళ్ళకి మరొక ముఖ్యమైన సూచన ఏమంటే సలహాదారుని పెట్టుకోవడం మంచిది. సలహాదారు అంటే బయట వాళ్ళు కాదు, ఇంట్లో వాళ్ళకి చెప్పి చేయడం వల్ల సక్సెస్ రేట్ పెరిగిపోతుంది. వీళ్ళు ఎవరికి చెప్పకుండా చేసినా కరెక్ట్గా నిర్ణయం తీసుకుంటే కూడా ఎందుకు రిజల్ట్ రాదు. అందుకే వీళ్ళు ఎందుకు ఎవరికి చెప్పారంటే ఈ రహస్యమైందని చెప్పాను నేను. ఒకరికి ఎందుకు చెప్పాలని ఆలోచన చేసేదాని వల్ల నష్టాలు వస్తుంటాయి. అదే ఇంట్లో వాళ్ళకి చెప్పడం వల్ల, బయట వాళ్ళకి చెప్తే ముందే మీరు బయట వాళ్ళు చెప్తే ఫెయిల్యూర్, ఏం చెప్పినా ఫెయిల్యూర్ అయిపోతారు. ఏమి చెప్పకూడదు, చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి మీకు గురువు యొక్క అనుగ్రహము 4వ ఇంటి పైన ఉండడము చాలా మంచిది. 2వ స్థానం పైన ఉండడం కూడా చాలా మంచిది. ఆ ఒడిదుడుకులు వచ్చినా సర్దుకుంటాయి. కాబట్టి ఇప్పుడు ఒక శని యొక్క తాకడ ఒకటే ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది. ఈ శని యొక్క తాకడ తగ్గాలన్నా, దోషము లేదంటే వ్యతిరేకత తగ్గాలన్నా కాలభైరవ ఆరాధన చేసుకుంటే చాలా మంచిది. అదేవిధంగా మీరు 2వ రాశి అయినటువంటి ధనస్సు అంటే గురువు యొక్క రాశి, 2వ రాశిని గురువు చూస్తున్నాడు. అష్టమంలో ఉన్నా కానీ ఆయన తన యొక్క స్వస్థానాన్ని చూస్తున్నాడు. కాబట్టి ఏం చేయాలంటే మీరు గురు దక్షిణామూర్తి ఆరాధన కానీ, దత్తాత్రేయ ఆరాధన కానీ, ఏదైనా గురు ఆరాధన చేయడం చాలా మంచిది. కాబట్టి మీకు 12వ రాశి అయినటువంటి శుక్రుడు కూడా 4వ ఇంట్లో ఉన్నాడు. సో శుక్రుడు అంటే మీకు అయన శయన భోగస్థానానికి అధిపతి కాబట్టి 4వ ఇంట్లో ఉన్నాడు. కాబట్టి మీకు చక్కగా వివాహ విషయాలకు చాలా అనుకూలంగా ఉంటుందని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక అన్ని వర్గాల వాళ్ళకు కూడా శ్రమతో కూడుకున్న ఫలితాలు ఉంటాయని మీరు ఇప్పటికే అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అది చాలా శాశ్వతంగా ఉంటుంది. ఏ శ్రమ లేకుండా వచ్చేది ఫలితం అది ఎవరికి తెలియకుండా కూడా నష్టపోతుంది. కాబట్టి మీకు ఈ వృశ్చిక రాశి వాళ్ళకు ప్రధానమైనటువంటి పరిహారాలు కాలభైరవ ఆరాధన, గురు దక్షిణామూర్తి, దత్తాత్రేయ లేదంటే ఏదైనా మీ ఇష్టదైవం అంటే ఏదైనా గురు ఆరాధన అని అర్థం చేసుకోవడం వల్ల శుభ ఫలితాలు పొందుతారని తెలియజేయడం అవుతుంది. కాబట్టి వీటిని మీరు తూచా తప్పకుండా పాటించుకుని శుభ ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను. శుభం.